6 అయ్యింది కదా, ఇప్పుడే లేచి వచ్చాను బయటికి. ఇక్కడ బాల్కనీలో ఉన్నాను అన్నమాట. ఇప్పుడిప్పుడే తెల్లారుతుంది. ఇంకా కొన్ని రోజులు పోతే 6 అవ్వకుండానే తెల్లారైపోతుంది. సో డే అయితే ఇలా స్టార్ట్ అయింది. లెట్స్ గెట్ స్టార్టెడ్. టైం 6:30 అయింది. కొన్ని పనులు ఉన్నాయి, అవన్నీ చేసేసి కొంచెం త్వరగా వెళ్తా ఈరోజు ఆఫీస్. ఈ మధ్య మళ్ళీ త్వరగా వెళ్తున్నా ఆఫీస్కి. నిద్ర వచ్చేస్తుంది. ఒక పక్కన ఇలా మూస్తుంటే కళ్ళు మండిపోతున్నాయి. అందరూ బాగున్నారు అనుకుంటున్నానండి. మేము కూడా బాగున్నాము. సో ఈరోజైతే డే ఎలా స్టార్ట్ అయిందో చూసారు కదా. చాలా ఫాస్ట్గా చేసేసాను. ఈ మధ్యన కొంచెం మళ్ళీ ఫాస్ట్గానే చేస్తున్నానులేండి. ఒక పక్కన టైం అయిపోతుందని టెన్షను. ఈరోజు ఏంటంటే వంట చేసేది లేదు అని చెప్పాను కదా, లేట్గా లేచాను. కానీ ఎంత లేట్ అయిపోయిందో లాస్ట్కి. అమ్మో, ఏం చేసినా చేయకపోయినా కరెక్ట్గా టైంకి అయితే లేవాలి. ఎస్పెషల్లీ వర్కింగ్ డేస్లోనైతే అనుకున్నాను. ఏది చేసినా చెయ్యకపోయినా ఈ పనులన్నీ తప్పవు కదండి. నిజంగా ఎవరైతే పాపం ఇంట్లో ఉండి పనులు చేస్తారో వాళ్ళకైతే రెస్ట్లెస్ ఉంటుంది అని నా ఒపీనియన్. ఏదో ఒకటి చేస్తూనే ఉంటానండి బాబు. నేను కూడా ఇంట్లో ఉంటే పాపం వాళ్ళు రోజు ఇంకెన్ని పనులు చేస్తారు. అయ్యో బాబోయ్, ఒక్కొక్కసారి వాళ్ళ గురించి ఆలోచించుకుంటే నాకు టెన్షన్ వచ్చేస్తుంది. నాకు ఎప్పుడన్నా మోటివేషన్ కావాలి అని అంటే అబ్బా ఏం చేస్తాంలే అని కనుక అనుకున్నాను అని అంటే రెండు థింగ్స్ని గుర్తు చేసుకుంటాను నేను. ఒకటి, పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఇంట్లో ఉండి అన్ని పనులు రెస్ట్లెస్. అసలు పొద్దున్న ఎప్పుడో తెల్లారకుండా లేచి రాత్రి ఎప్పుడుకో పడుకుంటారు కదా మన ఇండియన్స్, అలాంటి వాళ్ళని తలుచుకోవడము. సెకండ్, అమెరికాలో అంటే వేరే దేశాల్లో ఉండి వాళ్ళకి పాపం మెయిడ్స్ ఉండరు కదా, వాళ్ళే పనులు చేసుకుంటారు, వాళ్ళే జాబ్స్ చేసుకుంటారు, అన్నీ వాళ్ళంతట వాళ్ళే చేసుకుంటారు కదా. వీళ్ళిద్దరినే గుర్తు చేసుకుంటాను. నాకు ఏమన్నా పని చేయడం బద్ధకంగా అనిపిస్తే వాళ్ళే అంత కష్టపడగా లేనిది నేనెంత అనుకుని అదొక పెద్ద మోటివేషన్ లాగా అనిపిస్తుందండి నాకైతే. వీళ్ళిద్దరికీ నిజంగా చాలా చాలా హ్యాట్స్ ఆఫ్. పాపం వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు కదా. ఈ 2 కేటగిరీస్కి సంబంధించిన వాళ్ళని గుర్తు చేసుకుంటాను, కొంచెం నాకు మోటివేషన్గా ఉంటుంది అని చెప్పి. వాళ్ళని అలా ఆలోచించుకొని నేను నార్మల్ పనుల్లోకి దిగిపోతాను అన్నమాట. ఇలా అలవాటైపోయింది నాకు. టేప్ ఎక్కడ పెట్టానా అని వెతుక్కుంటున్నా. ఈ ర్యాక్స్లో అయితే ఓన్లీ ఇవే ఉంటాయి అన్నమాట. ఇక్కడేమో ఉతికిన బట్టలు, ఇవేమో బ్యాగ్స్, ఇవి వచ్చేసి స్టిచ్ చేసుకోవాల్సిన బట్టలు, ఇది జర్కిన్స్, ఇదేమో కుట్టాల్సిన చీర, ఇది వచ్చేసి క్రిస్మస్ ట్రీ అన్నమాట. ప్రస్తుతానికైతే టేప్ వెతుకుతున్నా. ఇందులో వచ్చేసి ఇక్కడ వచ్చేసి బ్యాగ్స్ ఉంటాయి, సూట్ కేసులు. ఇక్కడ వచ్చేసి ఏమని చెప్పాలి, అన్నీ ఉంటాయి అన్నమాట. ఇది ఐరన్ బాక్స్, ఇంకా వైఫై ఉండేది కదా ఆ రౌటరు, ఇంకా వెనకాల వచ్చి ఇది వచ్చి పిజియన్ స్టీల్ది ఇడ్లీ కుక్కరు. ఇందులో వచ్చేసి దారాలు అన్నీ ఉంటాయి అన్నమాట మిషన్కి సంబంధించినవి. మిషన్కి సంబంధించింది ఓన్లీ ఇది ఒకటే ఉందిలేండి. సూదులు, పెన్నులు, టేప్ రోలు, ఇవన్నీ. స్విచ్ బోర్డు కొన్నాను ఒకటి సెపరేట్గా. ఇవి వచ్చేసి బంతిపూలు గుచ్చుకోవడానికి తెచ్చాను. బటన్స్ చూసారా, చుడీ ప్యాంట్కి వేసుకోవడానికి కొన్నాను అనమాట అవి. ఇవన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఇవి వచ్చేసి డాక్టర్ రిపోర్ట్స్, ఇవన్నీ డాక్టర్ రిపోర్ట్స్ అన్నమాట.
టైం చూసారా 8:21 అయింది. డైరీస్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట, రౌటర్స్ ఇవన్నీ. ఇవి వచ్చేసి ఇది ఒక పెద్ద సముద్రం అన్నమాట. ఇందులో అన్ని ఎలక్ట్రికల్కి సంబంధించిన ఈ స్విచ్ బోర్డులు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూపించాను కదా, అవి యాక్చువల్గా ఇక్కడ అలా ఉంటుందని చెప్పేసి ఇవి ఓన్లీ పీటలు, కుందులు, అలాగే యోగా మ్యాట్, డంబుల్స్ ఇక్కడ పెట్టాను అనమాట. సో ఇదన్నమాట ఈ బీరువాల్లో ఉండేవి. పైనంతా ఖాళీగానే ఉంటుంది. ఈ బీరువా ఒకటి తీసి పెడతాను, ఎందుకంటే అక్కడ చెమ్మగా ఉంది కాబట్టి. టేప్ ఎక్కడుంది? చిన్నది ఇందులో ఉంటుంది. రాల్సన్ నా మిషన్ది ఇది. ఈ టేప్ ఎందుకు అనేది ఇప్పుడు చూపిస్తాను. ఇవన్నీ మిషన్కి సంబంధించిన వస్తువులు. ఇది నా మిషన్, నాకు ఇష్టమైన మిషన్. 7,500 పెట్టి కొనుక్కున్న విజయవాడలో ఉన్నప్పుడు. రాత్ర ఇవి ఇందులో వేసాను కదా, కాడలు వాటర్లో చల్లగా ఉన్న చోట పెట్టాలి అని చెప్పి ఇంకా బయట పెట్టాను. మళ్ళీ తెచ్చి లోపల పెట్టేశాను. ఎండ వచ్చేసింది కదా, చూద్దాం అసలు వీటికి చిగుర్లు వస్తాయా రావా. నీళ్ళు ఇంకిపోతాయి. బేసిక్గా మనీ ప్లాంట్స్లో కూడా నీళ్ళు ఇంకిపోతాయి కదా వాటర్లో వేసినవి, ఇవి కూడా ఇంకిపోతాయి. చూద్దాం వస్తుందో రాదో. టీ పెడుతున్నాను. యాక్చువల్గా నీళ్లు రావు, నీళ్లు పట్టుకొని పెట్టుకోండి అని చెప్పేసి అన్నారనమాట. అందుకని ఫాస్ట్గా పనులు చేసేసాను. మధ్యలో ఏమీ వీడియోస్ అయితే షూట్ చేయలేదన్నమాట. టీ పెట్టేసి ఇగో ఈ గిన్నెలన్నీ కడిగేసాను, అయిపోయింది. ఇది వచ్చేసి వాషింగ్ మిషన్ది డ్రమ్ క్లీనర్ అన్నమాట. సాయంత్రం వచ్చి డ్రమ్ క్లీన్ చేయాలి. సో ఈ బట్టలు అయితే మడత పెట్టాలి. మొత్తం పనంతా అయిపోయిందిలేండి. టైం చూసారు కదా, 8:23. ఇంకో ఈ ముగ్గు అయితే వేసాను. నిన్న మొక్కలకి నీళ్లు పోసాను కదా, ఇంక ఇవాళ పోయలేదన్నమాట. జస్ట్ ఇక్కడ పైన మొక్కలకు ఒక్కటే పోస్తాను. ఈ బాల్కనీలో మొక్కలు ఉంటాయి కదా, ఆ పైన మొక్కలకు ఒక్కటే పోసేస్తా, అయిపోతుంది. టేప్ ఎందుకు తీసుకున్నానా అనేది చూపిస్తాను, పదండి. ఇది మా ఇంటి వాటర్ మీటర్ అన్నమాట. ఇది పనిచేయడం మానేసింది. సో ఇది ఇప్పుడు కొత్తది వేయించుకోవాలి. అందుకోసమే ఇది ఒకసారి ఎంత వెడల్పు ఉంది, ఎంత పొడుగుంది అనేది చూద్దామని తెచ్చాను అన్నమాట. $15.5 ఉంది. $8:53 అయింది టైము. ఫాస్ట్గా ఇంకెళ్ళి స్నానం చేసి ఆఫీస్కి బయలుదేరిపోవాలి. టైం అయిపోతుంది. అయితే 8:15.5 ఉంది. ఈరోజు సాయంత్రం అది ఎక్కడ కొంటానో కూడా చూపిస్తాను. హలో అండి, పొద్దున్న వీడియోలో చెప్పాను కదా, నేను సాయంత్రం అక్కడికి వెళ్ళి ఎలాంటి మీటర్స్ ఉంటాయి ఏంటి అనేది చూపిస్తానని. కానీ అన్ఫార్చునేట్గా ఏమైందంటే, నేను ఆఫీస్లో బయలుదేరితే 7:15కి బయలుదేరాను. ఆ బేలో ఉన్న షాప్స్ అన్నీ కూడా 7:38కి క్లోజ్ చేసేస్తారంట. అది నాకు కూడా తెలీదు. నేను అక్కడికి వెళ్ళేసరికి 8 అయింది. ఫుల్ ట్రాఫిక్, మళ్ళీ దారి తెలవదు. ఇవన్నీ దాటుకుని ఫైనల్గా ఒక కొట్టునైతే ఐడెంటిఫై చేశాను.
కానీ వాళ్ళు 8కి 7:30కి మూసేస్తారంట. కానీ లక్కీగా ఉన్నారు. అయితే మనకి ఇంకొకటి ఏంటంటే వాళ్ళు అడిగింది ఎంత అని అడుగుతున్నారు, గొట్టం సైజు. అది మనకు తెలియదు కదా. నాకేంటి, నేను ఒక ఫోటో తీసుకున్నాను కదా పొద్దున్న, ఆ ఫోటో చూపిస్తే ఇది పాత మోడలు, కొత్త మోడల్కి ఇంత పొడుగు రాదు, జస్ట్ ఇంతే వస్తుంది, మీటర్ ఒక్కటే ఉంటుంది, వాటర్ మీటర్ తిరుగుతుంది, కరెంటు బిల్లు లాగా తిరుగుతుంది కదా అది కూడా అనేసి అన్నారనమాట. అబ్బా, మళ్ళీ ఇంటికి వెళ్ళి అవి చూసుకుని రావాలి అని చెప్పి వాళ్ళు కూడా హడావిడిలో ఉన్నారులేండి. పొద్దున్నే 10:30కి అలా వస్తారంట, 7:30 అలాగ వెళ్ళిపోతారంట. రేపు పొద్దున్నే రండి అని చెప్తే నేను రాలేనులేండి, పొద్దున్నప్పుడు సాయంత్రం అప్పుడే వస్తాను త్వరగా అని చెప్పి వాళ్ళ విజిటింగ్ కార్డ్ ఇచ్చారు. ఫోటో పెట్టమన్నారనమాట. ఫోటో పెట్టి మనకి అది ఎంత సైజు కావాలి, మన అడ్రస్ ఇస్తే ర్యాపిడోలో బుక్ చేసేసి వాళ్ళే పంపిస్తారంట. వాళ్ళ విజిటింగ్ కార్డు కూడా ఇచ్చారనమాట. సో అలా అయితే గడిచింది. టైం అయితే 9:20 అయ్యింది. జస్ట్ ఇందాకే వచ్చాను నేను కూడా 9 o'clockకి ఫ్రెష్ అయిపోయి వచ్చేసి మీతో మాట్లాడుతున్నాను అనమాట. సో ఇలా గడిచింది. అందుకే నేను అక్కడ ఏం వీడియో తీయలేదు. ఆ మీటర్ కూడా జస్ట్ ఇంతే ఉంది. మన సిలిండర్కి రెగ్యులేటర్ ఉంటుంది కదా, ఇంత ఉంది. అటు ఇటు గొట్టాలు 1 inch ఇంతే ఉందన్నమాట. అది 1/2 inch అయితే 800 నుంచి స్టార్ట్ అవుతుందంట. ఇంతే 1/2 inch గొట్టం సైజ్ అయితే 800 rupees నుంచి స్టార్ట్ అవుతుందంట. మరి ఇది మాది ఎంత ఇంచ్ అనేది నాకు కూడా తెలీదు. ప్లస్ 6,000 వరకు కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయంట. గుండె ఆగిపోయింది నాకు. కానీ తప్పదు, వేయించుకోవాలి కంపల్సరిగా. సో అదనమాట మీటర్ అప్డేట్. సో బ్లాగ్ కంటిన్యూ అవుతుందండి. తలుపులు అన్నీ తీస్తే చల్లగా ఉంటుంది. ఇంకా నేను అక్కడికి వెళ్ళాను కదా, ఎంత బాధగా ఉందంటే ఎందుకో అంత టైం వేస్ట్ అయ్యింది అనే ఫీలింగ్లో ఉన్నాను. సిటీ ఇక్కడి నుంచి చూస్తే ఇలా కనబడుతుంది. టైం ఆల్మోస్ట్ 9:40 అలా అయ్యింది. చల్లగా ఉంది. ఈ తలుపులు తీస్తే మార్చ్ ఎండింగ్ వరకు కూడా ఇలా చల్లగానే ఉంటుంది. నేను అప్పటి వరకు ఏసీ కూడా ఆన్ చేయను నిజం చెప్పాలంటే. ఈరోజు పొద్దున్న బయట ఫుడ్ తిన్నాను కదా, అది మీల్సే తిన్నాను. నేను అసలు నాన్ వెజ్ అసలు తినను. బిర్యానీలు అలాంటివి కూడా అసలు నాకు అంత ఇంట్రెస్ట్ కూడా ఉండదు. అయితే ఎందుకో తెలియదు కానీ చాలా అంటే చాలా దాహం, ఎందుకో తెలీదు. ఆఫీస్లోనే ఆల్మోస్ట్ ఒక 2 liters వాటర్ తాగుంటాను నేను ఈరోజు. ఎందుకో చాలా దాహం వేసేసింది. ఇంటికి వచ్చాక కూడా బేసిక్గా ఫ్రిడ్జ్లో వాటర్ పెట్టాను కదా, అందుకని చెప్పి ఒక చెంబు ఉంటుంది కదా మాకు, ఆ చెంబుతో నీళ్లు తీసుకుని ఆ నీళ్లు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట, చల్లగా ఉంటే తాగుదామని. అంత దాహం వేసేసింది ఈరోజు. ఇంకా దోశలు వేస్తున్నాను అనమాట. తలుపులన్నీ తీసాను కదా, ఇంకా దోశలు వేసుకొని ప్రశాంతంగా వెళ్ళి కూర్చొని తినాలి. ఆల్రెడీ పొద్దున్న తిన్నానులేండి, 4 o'clockకి తిన్నాను. ఈరోజు 4 కాదులే, మేబీ 3:30 అలా తినుండుంటాను. చాలా లేట్ అయ్యింది ఫుడ్ తినడానికి. ఇంకా ఈ మధ్యన ఆఫీస్లో చాలా లేట్ అవుతుంది అనమాట అన్నం తినడానికి కూడా. ఆ మధ్యలో నేను 12 o'clock అలాగా కాఫీ తాగుతాను, అది కూడా వన్ ఆఫ్ ది మేజర్ రీజన్. ఇంకా దోశలు వేసేస్తున్నాను అనమాట. వెనకాల సీరియల్ వాయిస్ వస్తుంది, ఇంకా అది తీసేసి మ్యూట్ చేసేసాను అనమాట. వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. బేసిక్గా నాకు ఈ మధ్యన చెప్పాను కదా లాస్ట్ టైం ఒక వీడియోలో, వాయిస్ ఇలాగ ఉంచేస్తేనే యాజ్ ఇట్ ఈస్ బాగుంటుంది అని అనిపిస్తుంది అని చెప్పాను కదా. అందుకని ఇంకా బ్యాక్గ్రౌండ్లో నేనే డైరెక్ట్గా మాట్లాడుతున్నాను అనమాట. 10 దాటిపోయిందండి టైము. ఇంకా దోశలు తినేసి పడుకోవడమే. చెప్పాను కదా పొద్దున్న కూడా అసలు కళ్ళు ఇలా మోస్తుంటుంటే నిద్ర మామూలుగా రావట్లేదు. ఈ దోశలు తినేటప్పటికే నాకు నిద్ర వచ్చేస్తుంది. ఈ మధ్యన లేట్గా పడుకుంటున్నాను, త్వరగా లేస్తున్నాను. అలా అని చెప్పి సాటర్డే సండేస్ కూడా నేను ఎక్కువగా పడుకోవట్లేదు. నేను ఒక నిద్ర పిచ్చి నాకు, ఏ టైం దొరుకుతుందా పడుకోవడానికి అని చూసే నేను ఇప్పుడు యూట్యూబ్ వల్ల
కంపల్సరిగా రోజు నేను వీడియోస్ తీయాలి అని డిసైడ్ అయ్యాను కాబట్టి ఇంకా నేను లేస్తున్నాను అనమాట. పట్టుబట్టి లేస్తున్నానండి నిజం చెప్పాలంటే. మీరందరూ కూడా నాకు అలాగే సపోర్ట్ చేస్తున్నారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇవాల్టి వీడియో అయితే ఇదే. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి.